ప్రపంచ మార్కెట్లో ఎంత ఫ్రెజైల్గా ఉన్నాయంటే ఇవాళ ఒక చిన్న రూమర్ మీద ఏమనంటే పెద్ద ఆయన ఒక 90 రోజులు టారిఫ్స్ ఆపుతాడు, పాజ్ పెడతాడు అన్న రూమర్ మీద కొద్ది క్షణాల్లో $2.5 ట్రిలియన్ పైకి వెళ్ళిపోయింది యుఎస్లో మార్కెట్లో. $2.5 ట్రిలియన్ అంటే చాలాసార్లు చెప్తాను, ప్రతిసారి రిపీట్ చేయడం కష్టం. 1 బిలియన్ అంటే 8,800 కోట్ల రూపాయలు. సో 2.5 ట్రిలియన్ అంటే 2,20,00,000 కోట్ల రూపాయలు. సో హుటాహుటిన ఒక గంటలో పైకెళ్ళి అది రూమర్ అని తెలియగానే 2,20,00,000 కోట్లు ఫసామని కింద పడిపోయింది. సో అంత ఫ్రెజైల్గా ఉన్నాయి మార్కెట్లు ఈ టారిఫ్ అని పదం మీద అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, అంత ఘోరంగా ఉంది. సో మొత్తం యుఎస్ మార్కెట్లోని $11 ట్రిలియన్ పోయింది. $11 ట్రిలియన్ అంటే 9,68,00,000 కోట్లు. అసలు ఊహించడానికే బ్రెయిన్ సరిపోదేమో, అంత పెద్ద నెంబర్. ఓకే, భారతదేశంలో మళ్ళీ బ్లాక్ మండే మీ ఏమైందో తెలుసు కదా, ఇంచుమించుగా 13 నుంచి 14 లక్షల కోట్లు ఒక్క రోజులో ఫసక్. సో ఆల్రెడీ రక్తసికమైన స్టాక్ మార్కెట్లో చాలా భయంగా థర్స్డే అండ్ ఫ్రైడే గత లాస్ట్ వీక్ లక్షవారం శుక్రవారం మరి అసలు అకౌంట్లు చూడడానికి కూడా ఇంకా భయం. సో మండే అసలైతే మండే అంటే బ్లాక్ మండే. ఏం జరుగుతుందో అని భయపడుతూ నేను అసలు చూడమే మానేశాను. కానీ మధ్యాహ్నం లేచేసరికి ఏదో స్వీట్ న్యూస్ లాగా ఆ 2.5 ట్రిలియన్ పక్కన పెట్టేసిన ఓవరాల్గా ఇవాళ ఊహించినంత దౌర్భాగ్యం అయితే అవ్వలేదు. సో నా అకౌంట్లన్నీ కొంచెం రెడ్ బదులు గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఒక 2-3 అకౌంట్లు పడతాను. సో అది నా కండిషన్. కాబట్టి మొత్తం పెరిగితే మళ్ళీ పూర్వం ఎంత లాస్ వచ్చిందో అంత పెరగకపోయినా అట్లీస్ట్ ఈ విధంగా గ్రీన్గా ఉంటే చాలు బ్రతుకు జీవుడు అన్నట్టుంది. సో ఒక స్మైలు, ఒక పెద్ద నిట్టూర్పు. కానీ బ్లాక్ మండే మొత్తం ప్రపంచం అంతా, ఎస్పెషలీ ఏషియాలోని జపాన్ కానీ, కొరియా కానీ, తైవాన్ కానీ, హాంకాంగ్ కానీ, చైనా కానీ, భారతదేశం కానీ ఘోరంగా క్రాష్ అయిపోయింది. ఓకే, సో ఇదంతా కావాలని చేస్తున్నారా? ఏం జరుగుతుంది? అసలు రూమర్స్ ఏంటి? అసలు స్టాక్ మార్కెట్ ఏంటి? అంతేకాకుండా మా గురూజీ చెప్పిన ఒక స్టాక్ అన్ని రెడ్డుల్లోని కొన్ని గ్రీన్స్ ఉన్నాయి, అందులో ఆయనది కూడా ఉంది, మీకు చూపిస్తాను ఆ గ్రీన్. కాబట్టి ఆయన స్ట్రాటజీ ఏంటి? యూజువల్గా స్టాక్ మార్కెట్ టిప్స్ అస్సలు ఇవ్వను, నా పోర్ట్ఫోలియో చూపించాను, ఏం చేయను. కానీ ఇవాళ ఆయన రమ్మన్నాను, కొంచెం ఏదైనా టిప్స్ ఇస్తారో, ఏమైనా జనరల్ టిప్స్ దాని గురించి మాట్లాడి ఈ వీడియోలోకి అయితే మొత్తం నిర్మించి పాడదాం. ఓకేనా? మొత్తం బ్లాక్ మండేనా, ఆరెంజ్ మండేనా, ఏం జరుగుతుంది? కావాలని చేస్తున్నారా, లేకపోతే న్యాచురల్గా పడిపోతుందా? దీని నుంచి బయటపడగలమా? ఇవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. గురుజీ, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో బ్లాక్ మండే అంటే బ్లాక్ మండే మామూలుగా లేదు. బ్లాక్ మండే ఏం జరిగిందంటే నిక్కీ ఇంచుమించుగా 8.5% క్రాష్ అయిపోయింది ఒక్క రోజులో. అలానే హ్యాంగ్సెంగ్ అది 15.5% క్రాష్ అయిపోయింది. అలానే షాంఘై కాంపోజిట్ ఇంచుమించుగా 8%. తర్వాత నిఫ్టీ 3.5%. సో 3.5%లోని ఒక్క రోజు భారతదేశం స్టాక్ మార్కెట్లో ఇంచుమించుగా 14 లక్షల కోట్లు అయితే ఉఫ్ మని ఆవిరైపోయింది. ఈ 14 లక్షల కోట్లే మీరు ఎక్కువ అనుకుంటే, ఇవాళ మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మార్నింగ్ ఒక రూమర్తోని S&P మొత్తం $2.5 ట్రిలియన్ పైకి వెళ్ళింది. $2.5 ట్రిలియన్ అంటే 2,20,00,000 కోట్లు రూపాయలు. 2,20,00,000 కోట్ల రూపాయలు అంటే అర్థం చేసుకోండి, పైకి వెళ్ళి గంటలో ఆవిరైపోయింది. అంత స్పీడ్గా టారిఫ్ మహిమ అని జరుగుతుంది. ఓకే, ఇదే కాకుండా ట్రంప్ టారిఫ్స్ వలన భారతదేశం ఎక్స్పోర్ట్స్, భారతదేశం ఎక్స్పోర్ట్స్లోని $5.7 బిలియన్ లాస్. $5.7 బిలియన్ అంటే 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ మీకు ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 9,68,00,000 కోట్లు అంటే $11 ట్రిలియన్ అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది. 11 ట్రిలియన్ అంటే ఇంచుమించుగా 3 రెట్లు భారతదేశం జీడిపి. భారతదేశం 4-5 ర్యాంకింగ్లో ఉంది జీడిపి. అలాంటి పెద్ద జీడిపి 3 రెట్లు ఇలా ఆవిరైపోయింది. ఇది కావాలని ట్రంప్ చేస్తున్నాడు అని ఒక రూమర్ వస్తుంది. ఓకే, దాని గురించి మాట్లాడే ముందు మొత్తం బిలియనీర్స్ ఉన్నారు కదా,
ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, లేకపోతే వారన్ బఫెట్ కానీ, మన ఎలాన్ మస్క్ కానీ, వీళ్ళందరి అకౌంట్లో ఒక్క వారన్ బఫెట్ అకౌంట్ తప్ప మిగతా అవన్నీ మైనస్లో. ఇక్కడ చిన్న గ్రాఫ్ పెట్టాను, మీరే చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో స్టాక్ మార్కెట్ ఉందో. At some point, you're unwilling to tolerate. I think your question is so stupid. I mean, I think it's I don't want anything to go down, but sometimes you have to take medicine to fix something. సో ఇప్పుడే విన్నారు కదా, ట్రంప్కి అడిగితే కావాలనే మీరు దించుతున్నారా, మీరుకేమి కన్సర్న్ లేదా, ఇదేమైనా ప్రాబ్లమా అంటే ఏం లేదు, ఇది చాలా బ్యాడ్, ఎవరికి ఏ ప్రెసిడెంట్కి కిందకి రావడం మార్కెట్ ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు మెడిసిన్ కావాలి, మెడిసిన్ ఎప్పుడైనా సరే చేదుగా ఉంటుందని. సో దీన్ని బట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్ బట్టి ఇది కావాలనే ట్రంప్ దించుతున్నాడా అని. ఇప్పుడు వారన్ బఫెట్ చేసిన స్టేట్మెంట్ వినండి. Trump is crashing the stock market by 20% this month, but he's doing it on purpose. And this is why Warren Buffett just said Trump is making the best economic moves he's seen in over 50 years. సో వారన్ బఫెట్ ఏమన్నారంటే, ట్రంప్ చేసిన ఈ టారిఫ్ మూవ్ వల్ల స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల ఇది ఎకనామిక్ జీనియస్ బ్రెయిన్ అని వారన్ బఫెట్ అయితే ఆయన మాటలతో అన్నారు. ఎందుకు అన్నారంటే, ఒకవేళ స్టాక్ మార్కెట్ అనేది కింద పడిపోతే, ఓకే, స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతే అప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరెవరైతే ప్యానిక్గా అమ్మేసిన డబ్బులన్నీ యూఎస్ బాండ్స్ అండ్ ట్రెజరీస్లో పెడతారు. యూఎస్ బాండ్స్ అండ్ ట్రెజరీస్లో పెడితే ఏమవుతుంది, అప్పుడు యూఎస్ ట్రెజరీకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ డబ్బులు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఫెడరల్ అంటే ఇక్కడ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల మనుషులందరూ ఎవరెవరైతే స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసేశారో కొంత బాండ్స్లోని ట్రెజరీస్లో పెట్టి మిగతాది హౌసింగ్ మార్కెట్లో పెడతారు. అప్పుడు ఒక్కసారి పుష్కలంగా మార్కెట్లోకి డబ్బులు వస్తాయి. ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే యూఎస్ డాలరు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉండేది కదా, యూఎస్ డాలర్ వీక్ అవుతుంది. యూఎస్ డాలర్ వీక్ అవగానే చాలా మట్టుకు ఫారిన్ కంపెనీస్ అందరూ వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టడం వల్ల గూడ్స్ అంటే మొత్తం మన కమోడిటీస్ అన్నీ అంటే గ్రోసరీస్ కానీ ఇంకేమైనా వాటి రేట్లు తగ్గుతాయి. వాటి రేట్లు తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ సంతోషంగా ఉంటారు. ఓకే, ఇక్కడ జరిగినవి రెండు రకాలు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా కూడా యూఎస్ బాండ్స్ అండ్ ట్రెజరీస్ వాల్యూ పెరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ హౌసింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, డాలర్ ఏమో వీక్ అవుతుంది. ఇవన్నీ జరగడమే కాకుండా మిడిల్ క్లాస్ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇది కావాలని చేస్తున్నాడని. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ. ఇది రియలా కాదా అన్నది మనకు తెలియదు. సో ఇదే కాకుండా భారతదేశం రూపాయి ఈ టారిఫ్స్ ముందర ఇంచుమించుగా 88 రూపాయలకి వెళ్ళింది. ఇవాళ మీరు చెక్ చేసుకుంటే దాని వాల్యూ కేవలం 85, 83 అని ఉంది. అంటే ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయిపోయింది డాలర్కి అగేన్స్ట్గా, అంటే డాలర్ వీక్ అనేట్టే కదా. సో ఇంత పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉందా అని జనాలు అంటున్నారు. అర్థమైందా మీకు మొత్తం కాన్సెప్ట్? సో బ్లాక్ మండే ఏషియన్ మార్కెట్స్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నిక్కీ కానీ, హ్యాంగ్సెంగ్ కానీ, షాంఘై కాంపోజిట్ కానీ, లేకపోతే నిఫ్టీ కానీ ఇవన్నిటికీ సర్క్యూట్లు బ్రేక్ అయిపోయాయి. సర్క్యూట్ బ్రేకర్ అంటే ఒక లెవెల్ దాటి పైకి వెళ్ళిపోయినా మార్కెట్, ఒక లెవెల్ దాటి కిందకి క్రాష్ అయిపోయినా ఆటోమేటిక్గా సర్క్యూట్స్లా ఉంటాయి, అవి బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్యానిక్ సెల్లింగ్ లేకుండా టెంపరీగా మార్కెట్ ట్రేడింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్లా అంటే తీసుకుందాం. టెస్లా 300 నుంచి 250, 230, 220, 210 అలా పడిపోతున్నప్పుడు ఇంకా 190, 180, 170 అయిపోయి ఎన్నో $1 బిలియన్ పోతుందేమో అని భయంకి ఒక సర్టన్ పర్సెంట్ ఉంటుంది, అది 10%, 20% ఒక్కొక్కరు ఫిక్స్ చేసుకుంటారు. అలా క్రాష్ అయిపోతుంటే మార్కెట్ అంతా క్రాష్ అయిపోకుండా సర్క్యూట్ బ్రేకర్ అయిపోయి మార్కెట్ హాల్ట్ అయిపోతుంది. ఈ హాల్ట్ అయిపోయాక జనాలు ఊపిరి తీసుకొని ఏం జరుగుతుంది అని అవగాహన పెంచుకోవడానికి ఇలాగా సర్క్యూట్ బ్రేకర్స్ అన్నీ ఇంక్లూడింగ్ సౌత్ కొరియాలోని బ్రేక్ అయిపోయి అంత ఘోరమైన బ్లాక్ మండే. సో ఈ బ్లాక్ మండే ప్రపంచం అంతా బ్లాక్ మండే, కానీ అమెరికాలో మాత్రం అంత బ్లాక్ మండే అయితే కాదు. సో దీనికి రకరకాల అవగాహనలు ఉన్నాయి ఎందుకు అమెరికాలోని ఇంకా పడలేదని. ఆ రూమర్ మీద మీకు చెప్పినట్టు 2.5 ట్రిలియన్లు పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. నేనేమనుకుంటానంటే చాలామంది ఒక స్టాక్ ఎన్విడియా స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 140కి 130కి కొన్నోళ్ళు, లేకపోతే 140కి 130కి కాల్స్ అమ్మేసిన వాళ్ళు అవన్నీ అసైన్ అయిపోతున్నాయి. ఇది ఎన్విడియా ఇప్పుడు 98 దగ్గర ఉంది, కానీ పొద్దున్న 84 పడిపోయింది. 84 పడిపోయినప్పుడు చాలామంది ఓకే ఇది రైట్ టైము మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళడానికి, ఎందుకంటే వారన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎన్నో $1 బిలియన్ క్యాష్ మీద కూర్చున్నారు. సరే ఇది ఇన్వెస్ట్మెంట్ టైం ఏమో, లేకపోతే లాసెస్ కట్ చేసుకోవాలని మార్కెట్లో పెట్టారు. నేను ఎకానమిస్ట్ని కాదు, అంత ట్రేడ్ అనలిస్ట్ని కాదు, నాకు అర్థమైంది దాన్ని బట్టి. సో మార్కెట్లోకి చాలా క్రాష్ అయిపోయింది. కొంతమంది అయితే ఇంకా
10-20% క్రాష్ అవుతుంది అన్నారు. కానీ అది క్రాష్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్లోకి మెల్లగా వెళ్ళడం వల్ల ఇవాళ డౌ జోన్స్ ఒక స్టేజ్లోని ఆల్మోస్ట్ 2,000 పాయింట్లు తగ్గింది. కేవలం 300 పాయింట్లు తగ్గుతోని బయటకు వచ్చేసింది. అంతేకాకుండా నాస్డాక్ అంటే టెక్ స్టాక్స్ అన్నీను అది పాజిటివ్ గ్రీన్లో వచ్చింది. సో ఆ గ్రీన్లో రావడం వల్ల నా అకౌంట్లోని చాలా పోయింది, కానీ ఇప్పుడు కొంచెం గ్రీన్లు అయితే కనిపిస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్స్ చూస్తే అవి కూడా గ్రీన్లో ఉన్నాయి. సో నేను మీకు చెప్పినట్టు గురూజీని అయితే నేను ఇన్వైట్ చేశాను. ఆయన కొన్ని టిప్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో మళ్ళీ చాలా పెద్ద డిస్క్లైమర్ ఏంటంటే ఎవ్వరూ కూడా వేరే వాళ్ళు చెప్పారు కదా అని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు అవగాహన తెచ్చుకొని మీ రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అన్నాక మీకు మొన్నే చెప్పాను ఎంతో 16xxx వచ్చింది అని ఒక 3 నెలల బ్యాక్. ఇప్పుడు ఎంత వచ్చిందో అందులోనే ఒక 70% పోయింది. కాబట్టి స్టాక్ మార్కెట్లోని ఎవ్వరూ ఊహించలేరు ఎంత ఎక్స్పర్ట్లు అయినా. సో ఏది చేసినా మీ రిస్క్ బట్టి చూడండి. సో ఇప్పుడు నేను గురూజీని పిలుస్తాను, ఆయనతో కలిసి కొంచెం ఆయన నుంచి కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసుకుందాం. ఓకేనా గురూజీ? అండి ఇక్కడ అక్కడ కూర్చోండి, వస్తాను. గురూజీ థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మీరు సర్ప్రైజ్ అయ్యారా? ఎందుకంటే మన ఫ్రెండ్స్లో కూడా అందరూ అనుకున్నాం ఏంటంటే ఇవాళ రక్తపు వరద అవుతుంది అని అనుకున్నాం. అయిందా? లేదు, అవ్వలేదు. కానీ సర్ప్రైజ్ అందరూ అయ్యారు. ఎందుకు అంటే కానీ మంచి సర్ప్రైజ్ కదా. మంచి సర్ప్రైజ్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే మనం అనుకున్నది ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అన్నట్టు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తారంటే అంటే మార్కెట్ మన వాళ్ళందరూ అంటుంది ఏంటి అంటే షార్ట్ సెల్లర్స్ అంతా కవర్ చేసుకుంటున్నారు అని. ఎందుకంటే సడన్గా రూమర్ రాగానే ఒక్కసారిగా పెరిగిపోయింది కదా మార్కెట్. దాంతో షార్ట్ సెల్లర్స్ అంతా కూడా ప్యానిక్ అయిపోయి కవర్ చేసుకున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. రియల్గా మ్యూచువల్ ఫండ్స్ మనలాంటి వాళ్ళని డబ్బులు పెడితే పెద్దగా మార్కెట్ పెరగదు. మ్యూచువల్ ఫండ్స్ కానీ వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కానీ అంటే వాళ్ళ ఫండ్స్ కానీ లోపలికి వచ్చి బయింగ్ మొదలెట్టారనుకోండి, అప్పుడు మనకి మార్కెట్ పెరుగుతుంది. నిజంగా వాళ్ళే వచ్చి పెట్టారా లేక షార్ట్ కవరింగ్ జరిగిందా అనేది మనకి ఇంకా ఫ్యూచర్ బట్టి తెలుస్తుంది. అంటే ఇంకొక వారం రోజులు చూసిన తర్వాత మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో మే టైంలో అనుకుంటాను వారన్ బఫెట్ వాళ్ళు మళ్ళీ ఫైల్ చేస్తారు, ఏది మేమేమేమి స్టాక్లు కొన్నాము ఈ క్వార్టర్లో అని చెప్పి. సో బహుశా కొంత తెలిసే అవకాశం ఉంటుంది ఎవరెవరు నిజంగా ఇన్వెస్ట్ చేస్తున్నారా మ్యూచువల్ ఫండ్స్ లేక చేయట్లేదా అనేది. సో మీరు నాకు ఇంతలో టిప్ చెప్పారు ఇది చేద్దామా అని. ఏంటది? ఓకే, అంటే యూజువల్గా మనం షేర్ చేయం, మీరు చెప్పారు కాబట్టి. నేను కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. జనరల్గా నేను మార్కెట్ ఇలా పడిపోయినప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ 401kలు ఉంటాయి మాకు, రిటైర్మెంట్ ఫండ్స్ అని చెప్పి ఎక్కడైనా ఉంటాయి. సో అంటే ఇండియాలో ఎలా ఉందో తెలియదు నాకు. ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇక్కడ ఏంటి అంటే మేమే కాంట్రిబ్యూట్ చేస్తాము దాన్ని. ఆ కాంట్రిబ్యూషన్స్ మేము వేరీ చేస్తాము. అంటే మా కంపెనీలో ఎలా ఉంటుందంటే 6%కి మ్యాచింగ్, కొన్ని కంపెనీలు 10%కి మ్యాచింగ్ ఉంటుంది. అంటే మీరు 100 రూపాయలు మీ ఇన్కంలో 6% వేస్తే దానికి మ్యాచ్ చేస్తారనమాట. సో ఇలాంటి టైంలో అంటే మార్కెట్ పడిపోయే టైంలో అవన్నీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి ఎట్లాగో. సో అవి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే కాంట్రిబ్యూషన్ 6 అంటే ప్రతి నెల ఇస్తాం 6% మన శాలరీలో ఇచ్చి. సో ఈసారి ఏం చేస్తానంటే నేను ఈ మంత్ నుంచి 10% ఇస్తున్నాను, పెంచుతాను ఒక 4%. ఎందుకు అంటే ఈ మంత్ నుంచి మళ్ళా మార్కెట్ ఇంతకు ముందు లెవెల్కి వచ్చేదాకా కూడా 10% కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకు అంటే యావరేజ్ చేసేటప్పటికి మనకి తక్కువ రేటుకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆ క్యాష్తో ఏమైనా కొంటారా లేకపోతే క్యాష్ లాగా ఉంచేస్తారా? లేదు, అది ఆటోమేటిక్గా ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇంతకుముందు నా దగ్గర ఉన్నాయో దానిలోనే ఇన్వెస్ట్. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఇప్పుడు డౌన్లో ఉంటాయి కదా, యావరేజ్ చేస్తారంట. ఇప్పుడు తక్కువలో మనం కొంటున్నాం. సో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. VOO వ్యాన్గార్డ్. జనరల్గా వ్యాన్గార్డ్ మాది అంటే మా 401k కొన్ని ఆఫర్ చేస్తుంది, మిగతా వాళ్ళవి వేరే ఆఫర్ చేస్తాయి. మా దానిలో ఏంటి అంటే నేను జనరల్గా ఎలా నా రిస్క్ ప్రొఫైల్ని బట్టి నేనేం చేస్తాను అంటే స్మాల్ క్యాప్ది కొంచెం ఎక్కువ చేస్తాను. స్మాల్ క్యాప్ గ్రోత్ చాలా ఉన్నాయి. ఏది మిడ్ వాల్యూ ఉంటాయి, లార్జ్ కంపెనీస్ ఉంటాయి, అండ్ స్మాల్ కంపెనీస్ గ్రోత్ ఉంటాయి, స్మాల్ కంపెనీస్ వాల్యూ ఉంటాయి, అలాగే లార్జ్లో కూడా వాల్యూ ఇవి ఉంటాయి. సో స్మాల్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ నేను జనరల్గా 30% పెట్టుకుంటాను. సో అందుకు లార్జ్లో మీడియంలో స్మాల్లో. సో వాటిలన్నిటిలోనూ కూడా ఈక్వల్గా మన సో బేసిక్గా మీరు ఏం చెప్తారంటే యావరేజ్ చేస్తారు అంతే. ఓకే. అండ్ చీప్గా ఉన్నప్పుడు మనము 4% ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాము. మళ్ళీ మార్కెట్ సేమ్ రేట్ ప్రైస్కి రాగానే నేను మళ్ళీ 6%కి
నా కాంట్రిబ్యూషన్ తగ్గించేస్తాను. అంటే నెలకు 600 ఇస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నెలకు 1000 ఇస్తాను మార్కెట్ పడిపోయినప్పుడు. సో దట్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏది ఒక స్టాక్ కాదు, గ్రూప్ ఆఫ్ స్టాక్స్, లార్జ్, మీడియం, స్మాల్ అన్నిట్లోకి వెళ్తుంది సమానంగా. నాకేమో అనుష్క ఒక దాని సేవింగ్స్ నుంచి ఒక $6,000 ఇచ్చింది ఇన్వెస్ట్ చేయమంది. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నా పెద్ద అకౌంట్లో కూడా అంత జాగ్రత్త లేదు, 100 రెట్లు చూసి చేస్తున్నా. అది రోజు చెక్ చేస్తుంది, ఎంత పడింది, ఎంత పెరిగింది. సో నాకు ఒక భారం. ఇప్పుడు $6,000 దాన్ని చాలా క్యాలిక్యులేట్ చేసి చాలా ఆలోచించి చేశాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు అది ప్లస్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ, ఇంత ఘోరంలో కూడా. సో ఇది గైస్, మొత్తానికి ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత టారిఫ్ గురించి మొత్తం ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే బెర్క్షైర్ హెతావే కూడా, బెర్క్షైర్ హెతావే మన వారన్ బఫెట్, ఆ మ్యూచువల్ ఫండ్ కూడా బాగా క్యాష్లో ఉంది. ఎప్పుడు లేదు ఆయన ఏంటంటే ఆల్మోస్ట్ 28% క్యాష్లో ఉన్నాడు. అంటే $325 బిలియన్ ఆఫ్ క్యాష్ ఉంది. సో ఆ $325 బిలియన్ని ఆయన ఏంటంటే కరెక్ట్గా ఆయన ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం మొదలెడతాడో, లాస్ట్ టైం రెసిషన్ వచ్చినప్పుడు కూడా 2008లో ఆయన డౌ జోన్స్ 10,000 పడిపోయేదాకా వెయిట్ చేశాడు. అప్పుడు కరెక్ట్గా డిప్లాయ్ చేయడం మొదలెట్టాడు. ఇందుకే వాళ్ళు ఇన్వెస్ట్ చేశాడా లేదా అది మనకి మేలో తెలుస్తుందని చెప్పాను, ముందు చెప్పాను. చెప్పడు, అది మేలో ఫైలింగ్ చేయాలి అప్పుడు, కాబట్టి చెప్తాడు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ మంగళవారం మార్నింగ్కి పాజిటివ్ ఉన్నాయి. రేపు ఎలాగైనా మారిపోవచ్చు. అంతా పెద్ద ఆయన నోరు మీద డిపెండ్. ఈ బెర్క్షైర్ హెతావే ఏ అని బి అని ఉంది. ఏ స్టాక్ వచ్చి $70,000 నుంచి $80,000 మధ్య ఉంటుంది. బి వచ్చి 451 ఎంతో ఉంది. సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంటే నేను అనుకుంటుంది ఆర్ మనం డిస్కస్ చేసింది కూడా ఏంటి అంటే, వాళ్ళ దగ్గర చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాష్ ఉంది కాబట్టి అతను కరెక్ట్ టైంలో డిప్లాయ్ చేస్తారు అని ఆయన విజ్డమ్ని మనం బిలీవ్ చేసినట్టయితే ఆయన మ్యూచువల్ ఫండ్లో మనం కొంత కాంట్రిబ్యూట్ చేయటం మంచిది. అది కూడా ఏంటి ఒకేసారి కాకుండా మనం మళ్ళీ ఎలాగా యావరేజెస్, ఇప్పుడు నేను వ్యాన్గార్డ్ చెప్పినట్టే బెర్క్షైర్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే, గుడ్ టిప్స్. కానీ మళ్ళీ చెప్పే కదా, ఇవి పెద్ద డిస్క్లైమర్తోని మేము చెప్పాం కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని ఏం లేదు. సో మన పర్సనల్ రిస్క్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఆయన కానీ వ్యాన్గార్డ్ కానీ ఎవరు. కాకపోతే నేను మాత్రం ఎంత పోయినా కూడా ఇవాళ జరిగిన దాంతో ఈ పాజిటివ్లతోని నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే చాలా హోప్ వచ్చేసింది గురించి. తర్వాత మొత్తం అంతా కూడా టారిఫ్స్ మీద ఉంటుంది. ఈ చైనా తర్వాత మన పెద్ద ఆయన నువ్వా నేనా అనుకుంటున్నారు, ఎవరు ముందు ఫోల్డ్ అవుతారో ఎవరు ముందు లొంగుతారో మనకు తెలియదు, కాబట్టి అది వేచి చూడాల్సిందే. ఓకే, సో ఈ వీడియో కింతే మొత్తానికి మీరు కూడా ప్యానిక్ అవ్వకండి. చాలా సెన్సిబుల్గా, చాలా ఏంటంటే ఇలాంటి డైర్ సిచ్యువేషన్లో సర్క్యూట్ బ్రేకర్ అంటారు కదా, పెద్ద మార్కెట్లకే సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. మీరు కూడా మీ సర్క్యూట్ కూడా బ్రేక్ చేసుకొని ఒక్కసారి ఆలోచించి ఏ విధంగా స్టెప్ తీసుకోవాలో చేయాలి. ఓకేనా, అది మా అడ్వైజ్. గుడ్ లక్ గైస్. యాజ్ ఆల్వేస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మోర్ దెన్ 1 వీడియో నాకు చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.